మనం ఈరోజు ఆలోచించిన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని రెండవ కుమారుడ అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. పరిశుద్ధాత్మ దేవుని రెండవ కుమారుడ అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. అయితే చాలామంది ఈనాడు సమాజంలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి మొదటి కుమారుడని, అలాగే పరిశుద్ధాత్ముడు దేవునికి రెండవ కుమారుడని పాటలు మరియు బోధనలు చెప్పేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రశ్న గ్రంథాన్ని మనం అడిగితే కనుక, గ్రంథంలోంచి కనుక మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తే కనుక, అసలు పరిశుద్ధాత్ముడు దేవుని రెండవ కుమారుడా అనే ప్రశ్న వేస్తే కనుక మానవులు బట్టి ఆయా రకాలైన బోధకులు ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రెండవ కుమారుడు, ఆయన యేసుక్రీస్తు వరకు ఏమవుతాడంటే తమ్ముడు అని మాట్లాడేవారు కూడా సమాజంలో ఉన్నారు. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ తమ్ముడు అవుతాడని బైబిల్ ఎక్కడని చెప్పిందా? అయితే పెద్ద కుమారుడు యేసుక్రీస్తు అయితే చిన్న కుమారుడు పరిశుద్ధాత్ముడని గ్రంథం ఎక్కడైనా బోధించిందా? అసలు తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ ఎక్కడైనా రెండో కుమారుడని అసలు గ్రంథం ఎక్కడైనా చెప్పిందా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈ రెండో కుమారుడు అని చెప్పి మనుషుల్ని అపార్థం చేసి మనుషుల్ని విపరీతమైన వాక్యాల్ని, ఆ వాక్యం యొక్క భావం మానేసి ఏం చేస్తారంటే లేఖనాలు అపార్థం చేసుకుని చాలామంది స్వకీయ నాశనాన్ని తీసుకెళ్తున్నారు చాలామంది. అయితే వాళ్ళు అపార్థం చేసుకునే వచనాలు ఏంటంటే కనుక చదువుదాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 8వ అధ్యాయము 15వ వచనం, ఏలనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను, ఫుట్నోట్లు ఏమంటున్నాడు, స్వీకృత పుత్రాత్మ. ఇక్కడ రెండు ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి దాస్యపు ఆత్మ, రెండు దత్తపుత్రాత్మ. దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము అని తెలియజేశాడు. కాబట్టి ఇదొక వచనము తీసుకుంటున్నారు. రెండవ వచనం వారు అపార్థం చేసుకున్నది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఒక సమాచారం రాశాడు పౌలు గారి ద్వారా. 6వ వచనంలో, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఒక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ కుమారుని ఆత్మ అనే పదమూడు తీసుకున్నారు. అక్కడేమో రోమపత్రికలో అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్న ఆత్మ అనే దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే, ఇక్కడ కుమారుని ఆత్మ అని ఉంది కదా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కదా, కుమారుని ఆత్మ అని ఉంది. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారికి తమ్ముడైతే తండ్రి అయిన దేవుడికి రెండో కుమారుడని ఈ రెండు వచనాలు ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకుని సమాజంలోకి ఒక అబద్ధమో తీసుకొచ్చారు చాలామంది, దాంట్లో కొంతమంది. అయితే దీని యొక్క ఆంతర్యం ఏంటి, దీని యొక్క వాస్తవం ఏంటి? అసలు ఈ రెండు వచనాలు కుమారుని ఆత్మ అనగా అబ్బా తండ్రి అని మొరపెడుతున్న పదాన్ని, రెండు పదాలు తీసుకుని వారు పరిశుద్ధాత్మని దేవుని యొక్క రెండో కుమారుడని వారు అపార్థం చేసుకోవటమే కాకుండా సమాజానికి ఏం చేశారంటే అపార్థం చేసి పాటలు కట్టేశారు, బోధలు కూడా చేసేస్తున్నారు. దీంట్లో ఉన్న వాస్తవం ఎంత, అసలు దీన్ని ఎంతవరకు మనం అంగీకరించాలి అని మనం ఆలోచన చేస్తే కనుక, దీన్ని దేవుడు ఎంతవరకు ఏకీవిస్తాడు అని మనం ఆలోచన చేస్తే కనుక ఒకసారి మరలా అక్కడికి వచనానికి వెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, ఏలనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను అని చెప్పేశాడు. ఏంటంటే ఇక్కడ దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ అంటే ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ఇంగ్లీష్లో మనం ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే కనుక స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అని అంటాడు. అంటే ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే దాస్యపు ఆత్మ. దాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక ధర్మశాస్త్రం కింద ఉన్న వారి యొక్క మానసిక ఒత్తిడిని, పాపాన్ని, మరణాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే దాస్యపాత్మ అంటే వీళ్ళు దేని కింద ఉన్నారని తెలియజేస్తుంది, ధర్మశాస్త్రం కింద ఉన్నారని తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే రెండు మరొక పదం మాట్లాడాడు. ఏమని, దాస్యపాత్మ
రెండోది ఏంటి? పొందలేదు కానీ దత్తపుత్రాత్మ. దత్తపుత్రాత్మ అంటే అర్థం ఏంటండి ఇంగ్లీష్లో? ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అడాప్షన్ అంటే దేవుడు దత్తత తీసుకున్నాడు. ఎలాగా? మనల్ని దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే దత్తపుత్రాత్మ అంటే దత్తత తీసుకున్నాడు. దాన్ని ఫుట్నోట్లో ఏమన్నాడంటే స్వీకృత పుత్రాత్మ అని తెలియజేశాడు. ఏ పుత్రాత్మ? స్వీకృత పుత్రాత్మ లేదా వారసత్వాన్ని తెలియజేస్తుందండి. ఏ ఆత్మ అంటే దత్తపుత్రాత్మ ఎవరైతే పొందారో, ఎవరైతే దత్తపుత్రులుగా దేవుడు స్వీకరించారో అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? కాబట్టి నువ్వు ఇక దాసుడు కాదు, నువ్వు ఎవరు? వారసుడివి. అంటే దాస్యపాత్మ ఏం తెలియజేస్తుంది? ధర్మశాస్త్రం కింద దాస్యత్వాన్ని తెలియజేస్తుంటే అదే దత్తపుత్రాత్మ ఏం తెలియజేస్తుందంటే వారసత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండు వచనాల ఆంతర్యం తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వచనాలు ఏం చేస్తారంటే అపార్థం చేసేసి పరిశుద్ధాత్మ దేవునికి రెండో కుమారుడు అని చెప్పేశాడు. అయితే ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 6వ వచనం, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి. ఇక్కడ ఏమన్నారో? మనము దేవునికి ఏమయ్యామంట? చాలా జాగ్రత్తగా చదవాలి. మరియు మీరు కుమారులైనందున. మనం ఎప్పుడు కుమారులు అవుతాము? క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు దేవునికి ఏమవుతాము? కుమారులు అవుతాం. కుమారులు ఏమంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే స్వీకృత పుత్రాత్రులుగా మనల్ని ఏం చేసుకున్నాడు? అంగీకరిస్తున్నాడు. అప్పుడు ఏమంటామంట? నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. అంటే దేవుడు తన కుమారుని ఆత్మ. కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కుమారునికి ఏముంది? ఆత్మ ఉంటే ఆ ఆత్మను ఎక్కడ పంపాడంట? మన హృదయంలోనికి అని చెప్పేస్తున్నాడు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను అని చెప్పేశాడు. ఇక్కడ కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కాదు, కానీ కుమారుని ఆత్మ అనగా యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మని దేవుడు మన హృదయంలోకి పంపుతున్నాడు అని చెప్తున్నాడు. కానీ కుమారుని ఆత్మను ముద్దాక్షరాలతో ఉందని పరిశుద్ధాత్మని మెన్షన్ చేస్తూ ఇక్కడ కుమారుడు అని ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరు కాదు, రెండో కుమారుడు అని చెప్పేస్తాను ఆయన. అంటే వీళ్ళు లేఖనాలు ఎంత అపార్థం చేసుకున్నారో ఇక్కడ అర్థమైపోతుంది. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడైతే ఆయన ఎలా మొరపెడతాడంటే మనం కూడా కుమారులు అయితే నాయన తండ్రి అంటాం. అయితే యేసుక్రీస్తు వారు కూడా కుమారుడు కాబట్టి ఆయన ఏమన్నాడు? నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడట్లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మని దేవుడు మన హృదయంలోనికి పంపిన కనుక అప్పుడు ఏమవుతామంట మనము? కాబట్టి నీకు ఎవరు కాదు, దాసుడువు కావు, కుమారుడువే. కుమారుడు అయితే ఏమన్నాడు అక్కడ? దేవుని ద్వారా వారసుడు అని చెప్పేశాడు. ఇక్కడ కుమారుని ఆత్మ అని అనగా ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్పిరిట్ ఆఫ్ సన్. ఏంటి? స్పిరిట్ ఆఫ్ సన్. అంటే ఇది ఎవరు ఆత్మ అంటే కుమారుని ఆత్మ. కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆత్మ ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆ ఆత్మని మనకు పంపాడు దేవుడు. అందుకోసం తెలుగులో మనం మాట్లాడితే కనుక క్రీస్తు యొక్క ఆత్మ లేదా క్రీస్తు యొక్క స్వభావము అనేది మనందరికీ ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఎందు గురించి అంటే దీన్ని అపార్థం చేసుకుని కుమారుడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే ఉద్దేశం ఎరగకుండా ఆయన ఆత్మని మన హృదయంలో పంపడనే భావాన్ని మర్చిపోయి, అనే స్వభావాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రెండో కుమారుడు అని బోధ చేస్తున్నారు చాలామంది. అయితే ఇక్కడ వచనాలు అలా చెప్తున్నాయి అంటే కనుక అలా చెప్పట్లేదండి. ఇది గురించి అంటే మనం గల్తీ పత్రిక చదివినా సరే, రోమా పత్రిక చదివినా సరే దాని బ్యాక్గ్రౌండ్ ఏ ఉద్దేశంలో రాస్తున్నాడో పౌలు గారు, ఎందుకోసం రాస్తున్నాడు అనేది కూడా ఖచ్చితంగా మనం అందరం చెక్ చేయాలి. అందుకోసం 7వ వచనం వెంటనే ఏమన్నాడు చూడండి, కాబట్టి నీ ఎవరు కాదు, దాసుడు కాదు. అంటే దాస్యపు ఆత్మను పొందిన వారు అందులో ఎవరు? దాసులు. అదే దత్తపుత్రాత్మ పొందిన వారు ఎవరు? వాళ్ళు ఎవరంటే కుమారులు, వారసులు. ఈ పదం మనకి రోమపత్రికలో కూడా చదువుతుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తానంట? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఎవరము? వారసులము. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అనగా ఏమన్నాడు చూడండి, మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినట్లా క్రీస్తు తోడి
వారసులము. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమర్థం అవుతుంది? రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉద్దేశం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉన్నారో వారందరూ క్రొత్తలోకి ఎవరైతే మార్చబడ్డారో, ఎవరైతే ధర్మశాస్త్రం నుంచి విడుదల ఎవరైతే పొంది క్రొత్తలోకి ఎవరైతే ప్రవేశం చేశారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఏం చేయబడతారంటే కనుక దాసులు కాదు, ఎవరో కుమారులు అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఎందు గురించి అంటే అపోస్తలుడైన పౌలు గారే రోమాలో ఉన్న సంఘానికి ధర్మశాస్త్రం దేవుని చేత నియమింపబడిన ఆజ్ఞలు కాబట్టి, ఇది పరిశుద్ధమైంది కాబట్టి, ఇది ఎంత పవిత్రంగా ధర్మశాస్త్రాన్ని ఆచరించినా సరే వీళ్ళందరూ ఏమైపోతారో మరణానికి లోనైపోతారు అనే బ్యాక్గ్రౌండ్లో అనే ఉద్దేశంలో ఆయన చెప్తుంటే, వీళ్ళు వచనం యొక్క చిన్న క్లిప్ని కట్ చేసి ఏం చేస్తారంటే, ఏ పరిశుద్ధాత్ముడు ఎవరంటే యేసుక్రీస్తు వరకు తమ్ముడని, తండ్రి అయిన దేవునికి రెండో కుమారుడని బోధ చేస్తున్నారు వీళ్ళు. అయితే రోమపత్రిక 8వ అధ్యాయానికి ముందు ఏ అధ్యాయం ఉంది? 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి, 23వ వచనం చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము, 22 కూడా చదువుదాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించున్నాను. టాపిక్ ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? మోసే గారు వారు ఇచ్చాడు. ఇంత ధర్మశాస్త్రం పవిత్రమైంది అయినా, పరిశుద్ధమైంది అయినా, ఇలాంటి ధర్మశాస్త్రం పాటించే విషయంలో ఈయన ఏమైపోయాడంటే మరణానికి లోనైపోయాడు. కాబట్టి లోనైపోయాడు కాబట్టి ఆ విషయంలో నేను దౌర్భాగ్యం చెప్పుకుంటాడు ఎవరిని? పౌలు గారు. అందుకోసం కిందకి మాట్లాడుతున్నాడు. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకేం చేస్తుంది? కనబడుచున్నది. అది నా మనస్సుతో నా మనసు నందున ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? వేరొక నియమము ధర్మశాస్త్రముతో ఏం చేస్తుందంట? పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అంటే ఈయన ధర్మశాస్త్రం పాటించినా సరే ఒక నియమము, వేరొక నియమం ఏం చేస్తుందంట? ఆ ధర్మశాస్త్రంతో పోరాడుతుందంట. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఎంత ధర్మశాస్త్రం పాటించినా నీతిమంత విషయంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి, నీతిమంతుడు అవలేకపోయాడు కాబట్టి, ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ ఏమవుతారు? దాసులు అవుతారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నన్ను వేరొక నియమం ఏం చేస్తుందంటే నాలో ధర్మశాస్త్రంతో పోరాడుతుంది, నేను ఇంకెలా ఉన్నానని చెప్తున్నాడు. నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరుచుకొని వచ్చినది. అయ్యో, ధర్మశాస్త్రం పాటి నేను ఎలా రిప్రజెంట్ చేసుకుని చూడండి. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు లోనొక శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పేశాడు. కాబట్టి మరణాన్ని జయించలే చేసాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణపు ముళ్ళేంటిది? పాపం. అయితే పాపం అనుకున్న బలం ఏంటిది? ధర్మశాస్త్రం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం నుండి ఎవరైతే నన్ను విడిపిస్తారంటే ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకోసమే చెప్పేశాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో ఏంటంట? మనసు విషయంలో నేను దైవ నియమకును, శరీర విషయంలో పాప నియమకును ఏమై ఉన్నాను అంటలు చేసుకోండి, దాసునై ఉన్నాను అని చెప్పేశాడు. కాబట్టి పౌలు గారు ధర్మశాస్త్రం పాటించేటప్పుడు ఈయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే దాసుడు అని చెప్పేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము లోపల ఉన్న వేరొక నియమము తన అవయవాలు ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పోరాడుతుంది అని మాట్లాడేశాడు. దానికంటే ముందు అధ్యాయము 6వ అధ్యాయం అయితే 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్పేశాడు. అక్కడ ఏమని? లోబడుటకు దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే గాని నీతి నిమిత్తం విజయకేత గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగురని మీరు ఎరుగురా అని చెప్పేశాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేనికి లోబడుతున్నారో? మీరు కృపకు లోబడాలి కానీ మీరు దేనికి లోబడకూడదు? ధర్మశాస్త్రం లోబడకూడదని పైన వచనంలో కూడా చెప్తున్నాడు. 15వ వచనంలో అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రకు లోనగు వారము కామని పాపం చేయదమా అదెన్నటికేమోదంట కూడదు అని చెప్పేశాడు. మనం కృపకే గాని ధర్మశాస్త్రకు లోనగు వారము కామని పాపం చేయదమా అదెన్నటికీ కూడదు. లోబడుటకు మీరు దేన్ని మిమ్మల్ని దాసులుగా అప్పగించుతారో అది చావు నిమిత్తం పాపంకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికి ఏమవుతారు? దాసులు అవుతారు. అంటే దేనికి లోబడుతున్నావు? ధర్మశాస్త్రం లోబడితే నువ్వేమవుతావు? దాసులు అవుతావు. దాసులైతే నీ ఆత్మ దాస్యపాత్మ. అదే క్రొత్తనకు లోబడితే, కృపకు లోబడితే నీ ఆత్మ దత్తపుత్రాత్మ. కాబట్టి దత్తపుత్రాత్మకి దాస్యపాత్మకు తేడా తెలిసిందంటే కంపల్సరీ తెలిసింది. ఇక్కడ ఏ ఆత్మను మనలో పంపుతున్నాడంటే తన కుమారుని ఆత్మను మన హృదయంలో పంపుతున్నాడు అంటున్నాడు కానీ పరిశుద్ధాత్మ రెండో కుమారుడు అని చెప్పట్లేదండి. అక్కడ ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. అది 17వ వచనంలో చూడండి.
మీరు పాపనకు దాసులు ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమము అని చెప్పేసి, గతంలో పాపానికి దాసులై ఉన్నారు, ధర్మశాస్త్రం కింద బ్రతికారు, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఉపదేశ క్రమం ఉంది, అదేంటంటే క్రొత్త నిబంధన. ఆ ఉపదేశ క్రమమునకు ఏం చేయాలంట? మీరు అప్పగింపబడతారో దానికి ఎలా లోపడాలి? దానికి హృదయపూర్వకంగా లోపడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి ఏమంటున్నాడో స్తోత్రము అని తెలియజేశాడు. కాబట్టి ఎంత ధర్మశాస్త్రం పాటించినా సరే ఆయన ఏమైపోతున్నాడంటే ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడు కాలేకపోతున్నాడు. కాబట్టి తను తాను ఎలా రిప్రజెంట్ చేసుకుంటే నేను దౌర్భాగ్యుడు, ఇట్టి శరీరం నాకు లోబడి మరణం నుండి నన్ను ఎవరు ఏం చేస్తారంట? ఇటు మరణం నాకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పేశారు. కాబట్టి విడిపించే నాదుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకోసం 7వ అధ్యాయంలో కూడా మాట్లాడతారు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని, ఎప్పుడు? బ్రతికినంత కాలమే అని చెప్పేశాడు. ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగి మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయినాడలా భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి ఆమె ఏమవుతుంది? విడుదల పొందును అని చెప్పేసాడు. ఇక్కడ భర్త భార్య అని అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నిబంధన, అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే భర్త పాత్రలు ఎవరు? తండ్రి అయిన దేవుడైతే, దేని ద్వారా అయితే? ధర్మశాస్త్రం ద్వారా అయితే. భార్య ఎవరంటే ఇశ్రాయేల్. అయితే క్రొత్తలో ఎవరో భార్య? సంఘం. అయితే భర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ధర్మశాస్త్రం కింద ఉండి దాస్యపాత్ర కింద ఉంటే కనుక మీరు ఏం కాలేరంటే దత్తపుత్రత్వం కాలేరు. దత్తపుత్రత్వం కావాలంటే కనుక నన్ను ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తంలో కడగబడకపోతే కనుక వారందరూ ఏ ఆత్మ కింద ఉన్నారంటే కాంటెక్స్ట్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ధర్మశాస్త్రం గురించి, దాస్యపు ఆత్మ గురించి మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు అట్టుకొచ్చి దేని గురించి చేశారు? వీళ్ళు అట్టుకొచ్చి ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని 2వ కుమారుడు అని మార్చేశారు. ఇక్కడ ఎంత తేడా ఉందో ఖచ్చితంగా మనం అందరూ ఏం చేయాలి? గమనించాల్సిన విషయం. అందుకోసం కిందకి ఏమంటాడు 3వ వచనంలో, కాబట్టి భర్త బ్రతికొండగా ఆమె వేరే పురుషుని చేయనేడలా వ్యభిచారాన్ని పడిన కానీ భర్త చనిపోయినడా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నాను వ్యభిచారం కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకం చేయటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయం ఏమైపోయారంట? మృతులైపోయారు. మీరు ఇప్పుడు ఎవరు చేరుకోవాలి? క్రీస్తుని వేరొక పురుషుడు అంటే చూడండి అక్కడ ఏలి అనగా మనము కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరు ఏం చేయాలి? చేరాలి. అంతకుముందు మీరు దేవుని చేరుకున్నారు, ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేరుకోవాలంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తుని చేరుకోకపోతే మీరు కుమారులు అవ్వలేరు. ఆ కుమారుని యొక్క ఆత్మ మీలోకి రావాలంటే కనుక, ఆ కుమారు యొక్క ఆత్మ మీలోకి రావాలంటే మీరు కుమారులు అవ్వాలి. కుమారులు అవ్వాలంటే క్రీస్తు బ్లడ్లో మీరు ఏం చేయాలంటే కడగబడాలి, క్రొత్తలోకి మార్చబడాలి. మార్చబడకపోతే కనుక మీరు దత్తపుత్రులు అవడానికి అవకాశం, స్వీకృత పుత్రాత్మ అవడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఇక క్లియర్గా చెప్పేస్తాడండి దేవుడు. చదువుదాము మరొక వచనాన్ని. అదే రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? నెక్స్ట్ ఏమంటున్నాడు? మీకేం ఫలం కలుగును? వాటిని గురించి మీరు ఎప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. ఎప్పుడు క్రియలు? గతంలోనే క్రియలు. గతంలో ఉన్న క్రియలు ఎలా ఉన్నాయి? గతంలో పాపానికి దాసులు ఉన్నారు, ధర్మశాస్త్రం దాసులు ఉన్నారు. మీకేం కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు వారు కారా? వాటి మరణము, వాటి అంతము మరణమే. అయినో ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ధర్మశాస్త్రం పాపం నుండి విమోచింపుతుందా? విమోచించలేదు. కాబట్టి విమోచింపబడి దేవునికి దాసులు. గతంలో దేనికి దాసులు? పాపానికి దాసులు, ధర్మశాస్త్రం దాసులు. కానీ ఇప్పుడు ఎవరికి దాసులు? దేవుని దాసులు, కొత్తలకు దాసులు. ఈ దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతం ఏంటంట? నిత్య జీవము. ఏలనగా పాపంలో వచ్చే జీతము మరణం. ఇదే మరణము? ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం నుండి విడిపించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడితే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసిన. దేని ద్వారా? జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ద్వారా దేవుడు క్రొత్తలోకి వచ్చే వారందరినీ స్వీకృత పుత్రాత్మలుగా స్వీకరిస్తుంటే వీళ్ళందరూ వచ్చిన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు సింపుల్గా కుమారుని ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కదా, కుమారుడు అంటే ఇంకా ఆయనే కదా రెండో కుమారుడు అని మాట్లాడేసే బోధలు కొనియడం అంటే సమాజంలో చాలా ఉన్నాయండి. అదే 7వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుదాం. 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం ఎలాంటివైందంట? పరిశుద్ధమైంది. పరిశుద్ధమైందే కానీ పాపం నుంచి ఏం చేయలేకపోతుంది? ధర్మశాస్త్రం విడిపించలేకపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది,
ఆజ్ఞ కూడా ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, నీతి కలిది, ఉత్తమమైనది. ఆయన ఏం చేస్తుందంట? ఉత్తమమైనదని నాకు మరణకరమైన, అంటే ఉత్తమమైనదే కానీ, పరిశుద్ధమైనదే కానీ, లేదా పవిత్రమైనదే కానీ ఇదేం చేస్తుంది? నన్ను ఆత్మీయ మరణం నుండి ఏం చేయలేకపోతుంది? తప్పించలేకపోతుంది. అంటే నన్ను దాస్యపు ఆత్మ కిందే ఉంచుతుంది కానీ దత్తపుత్ర ఆత్మ చేసేలాగా చేయలేకపోతుంది. ఏంటంటే ధర్మశాసనం. పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు 13వ వచనంలో, ఉత్తమమైనదని నాకు మరణకరమైన అట్లా అని రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగజేయచ్చు. పాపం ఏం చేస్తుందంట? ఉత్తమైనది ధర్మశాస్త్రం అయితే ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగజేయచ్చు. పాపమైన టాగుపడి నిమిత్తము అనగా పాపం ఎలా వచ్చిందంట? ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు ఎలా అయింది? మరణకారం. అంటే ఎంత పవిత్రంగా ధర్మశాస్త్రాన్ని పాటించినా, పరిశుద్ధంగా పాటించినా ఈయనకి మరణమే అవుతుంది, దౌర్భాగ్యుడు అవుతున్నాడు. కానీ ధర్మశాస్త్రం పాటించినందుకు ఈయన నీతిమంతుడు అవలేకపోతున్నాడు, మరణాన్ని నుండి ఏం చేయలేకపోతున్నాడు అంటే విడుదల పొందలేకపోతున్నాడు. విడుదల పొందలేకపోతే దేవునికి ఏం అవ్వలేడు? కుమారుడు అవ్వలేడు. అందుకోసం 14వ వచనంలో కూడా అంటాడు చూడండి, ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైన నిర్గతము అయితే నేను పాపమునకు అమ్మబడి ఏం చేయబడ్డాడంట? శరీర సంబంధనై ఉన్నాను. శరీర సంబంధం అంటే నేను ధర్మశాస్త్రం కింద ఉన్నంత సేపు, ఆత్మ సంబంధంగా మారినంత సేపు ఇతను ఎవరంటే దాస్యపు ఆత్మ. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ కానీ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ కాదు. అంటే దత్తపుత్రాత్మ అవ్వాలంటే కనుక దాస్యపు ఆత్మ అనే చెర నుంచి, ధర్మశాస్త్రం అనే చెర నుంచి ఏం చేయాలి? విడుదల పొంది క్రొత్తలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దత్తపుత్ర ఆత్మని పొందుకుంటే అప్పుడు తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను మన హృదయంలోకి పంపుతాడు. ఇది బ్యాక్గ్రౌండ్, ఇది చరిత్ర. ఇదంతా తెలియకుండా ఏమన్నారంటే సింపుల్గా పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రెండవ కుమారుడు అని మాట్లాడేస్తున్నారు. అసలు ఏమర్థమవుతుందండి బైబిల్ అనేది? కాబట్టి సరిగా చదివితే కనుక విషయాలు అనేవి అర్థమైపోతాయండి. అందుకోసం రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నా చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు అంటే అంతకుముందు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పాప నియమం కింద ఉన్నారు, ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ధర్మశాస్త్రం కింద దోషులుగా ఉంటే మీరందరూ కృతలోకి మారకపోతే, మీరందరూ క్రీస్తు యేసునందుకు రాకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మీరు ఏం కాలేరంటే మీకు ఏ శిక్ష అంటే ధర్మశాస్త్రం అనే శిక్ష ఉండదు మీకు. ఎప్పుడంటే కృతలోకి వచ్చినప్పుడు, మీరు క్రీస్తు మరణంలో మీరు పాల్పంపు పొందినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మీకు ఏ శిక్ష విధి లేదు. అంటే ధర్మశాస్త్రం అనే శిక్ష నుండి ఆ శిక్ష అనేది మీ మీద ఏం చేయబడదు అంటే ఆరోపించబడదు. అందుకోసమే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, దీన్ని ఏమంటారంటే క్రొత్త నియమం అంటారు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని ఏం చేశాడు? దేవుడు చేశాడు. అంటే క్రీస్తు మరణం వలన దాస్యపు ఆత్మలుగా ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు? దత్తపుత్రాత్మలుగా చేశాడు. దత్తపుత్రాత్మ అవ్వాలంటే కనుక ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుండి, దాస్యత్వం నుంచి విడిపించబడి క్రొత్తకి ఎప్పుడైతే విధేయులయ్యామో అప్పుడు ఏమవుతామంటే దత్తపుత్రులు అవుతాము. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన విషయం. అందుకోసం 8వ అధ్యాయం 13వ వచనం అంటాడు చూడండి. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపేలా జీవించెదరు. నెక్స్ట్ ఏమంటాడు? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో ఆత్మచేత నడిపించబడితే, అంటే ఆత్మానుసారంగా బ్రతికితే అప్పుడు మీరేమవుతారు? దేవునికి ఒక కుమారులు ఎందురు అనగా మరలా భయపడ్డకు. అంటే ధర్మశాస్త్రం కింద ఉంటే ఏం చేయాలి? నువ్వు మరణానికి లోనైపోతామని భయపడాలి. కానీ క్రొత్త కింద ఉంటే మీరు మరలా ఏం చేయవలసిన వద్దు, భయపడవలసిన లేదని చెప్తున్నాడు. అందుకోసమే ఏలనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై, ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అప్పుడు సాక్ష్యం ఇస్తే అప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి మీరు పిల్లలు అయితే వారసులము, అనగా ఎవరు వారసులము? దేవుని వారసులము అని చెప్పేశాడు. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుదాం. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
నా పిల్లలారా, ఇక్కడ ఏం చెప్పేశాడు? అలాంటి వారందరూ, దత్తపుత్రులైన వారందరూ ఎలా తయారవ్వాలి? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. అది చెప్తున్నాడు 4:18 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము అంటే దత్తపుత్రులైన వాళ్ళందరూ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరైతే క్రీస్తు ఆత్మను మనలోకి పంపేదే దేని గురించి అంటే క్రీస్తు స్వరూపం మనలోకి ఏం చేయాలి? ఏర్పడాలి. అందుకోసం అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతున్నది అని చెప్పి. అంటే దత్తపుత్రులుగా అయిన వాళ్ళందరూ ఒకనొక రోజుకి ఏమవ్వాలంటే, మరి ఎండింగ్ జీవితం ఏమవ్వాలంటే క్రీస్తు స్వరూపము పూర్తిగా వచ్చేది ఎవరిలోకి? కుమారులైన వారిలో. అందు గురించి ఆ మాటలో మాట్లాడుతున్నాడు. అందుకోసం 6 అన్నాడు చూడండి, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి, మన కుమారులైన ప్రభు యేసుక్రీస్తు కుమారుడు అయితే ఏమంటారు? నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మ తన ఎవరిది? ఇది ఆత్మ ఎవరిది? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడతాడు? తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అప్పుడు మనం ఏమనాలంట? కాబట్టి నీవు దిక్కు దాసుడువు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా ఎవరివి? వారసుడివి అని చెప్పేశాడు. రోమపత్రికలో కూడా చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం చదువుదాం. 8వ అధ్యాయము 23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా ఈ దేని కొరకు? దత్తపుత్రత్వం కొరకు. అంటే మనము అసలు క్రీస్తు రక్తంలో కడగబడేది దేని గురించి అంటే దత్తపుత్రత్వం పొందడానికి. అందుకోసం అంటాడు అక్కడ. అంతేకాదు ఆత్మ యొక్క ఎవరంటే మనం ప్రథమ ఫలం, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు. నెక్స్ట్ ఏమన్నాడు? మనలో మనము ఏం చేస్తున్నాం? మూలుగుచున్నాను. అసలు మనం రక్షించబడుతుంది, దేవుళ్ళలోకి వస్తుంది దేని గురించి? దత్తపుత్రత్వం గురించి. అది పొందాలని సృష్టి మన గురించి ఏం చేస్తుందంట? మిగులు అపేక్షిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఏం అర్థం అవుతుందండి వాక్యాలు? చాలామంది పరిశుద్ధాత్ముని రెండవ కుమారుడు అని అంటున్నారంటే రెండవ కుమారుడు అని ఉందా అక్కడ? రెండవ కుమారుడు అని ఉందా? లేదు. పోనీ పరిశుద్ధాత్మే రెండవ కుమారుడిని హృదయంలో పంపుతున్నాడా? అనలేదు. తన కుమారుడు. అసలు గ్రంథంలో కూడా ఎక్కువ తన కుమారుడు అని మాట్లాడింది ఎవరి గురించి ఎక్కువ? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఎందు గురించి అంటే కుమారులు ఎంతమంది? ఒక్కడే. అందుకోసమే దేవుడు భూమి మీద ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే అసలే అద్వితీయ కుమారుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఆయన లాంటి వాడు మరొకడు లేడని, సాటి లేనివాడని, ఇంకొకరితో పోలిక లేనివాడని, సమానము ఆయనతో ఎలాంటి వాడు? సమానం లేనివాడు. ఈయన ఎవరు? అద్వితీయ కుమారుడు. అంటే ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, సాటి లేని కుమారుడు. ఆయనతో పోలిక ఎవరు లేని కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చదువు ఒకసారి అది కూడా మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 ఇక్కడ మాట్లాడేశాడు దేవుడు. 1వ అధ్యాయం 14 వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి ఏం చేసిందంట? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసిను? నివసించును అని చెప్పేశాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ ఫుట్ నోట్లు ఏమన్నా ఒకటనేసి జనతైక కుమారుడు అని చెప్తుంది ఎవరి గురించి? కుమారుడు అని చెప్తుంది ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆ వాక్యమే ఎవరో శరీరధారి అయింది. ఆ దారి అయింది ఎవరు? ఆయన అంటే ఎవరంటే ఆయన ఏమవుతాడంటే ఈయనకి కుమారుడు అని చెప్పేసి. అందుకోసమే అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను ఏమవుతాము? కనుగొంటిమి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఏం గురించి మాట్లాడతానంటే వాక్యము దేవుని యొద్ద అని చెప్తాడు ఒకటి, ఆ వాక్యమే దేవుడై అని చెప్తుంది. 14 ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ఏమవుతాడంటే కనుక ఎలా పిలబడ్డాడంటే ఆయన ఎవరో? అద్వితీయ కుమారుడు. అంటే జనతైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, ఇంకా సాటి లేనివాడు. అద్వితీయుడు అంటే మరొకడు లేనివాడు అని అర్థం. అంటే ఒకడే కుమారుడు అని అర్థం. మరి ఇలాంటికి వచ్చి ఏం చేశారు? పరిశుద్ధాత్మ అని అనకుండా, లేదా ఆత్మ అనకుండా ఏం చేశారంటే రెండో కుమారుడు అని చెప్పేశారు. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 18 ఎవడైనను ఎప్పుడైనాను దేవుణ్ణి ఏం చేయలేదంట? చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. తండ్రి రొమ్మునున్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ గారు. అంటే తండ్రి రొమ్మునున్న
అద్వితీయ కుమారుడే ఆయన ఏం చేస్తును, బయలుపరచును. అంటే భూమి మీదకి వచ్చి తండ్రిని దేవుని బయలుపరిచింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతమంది కుమారులు అంటే ఆయన ఒక్కడే, అందుకోసమే అద్వితీయ కుమారుడే. ఇంకా ఫుట్నోట్లో 2 అనేసి ఏం చేస్తున్నాడు, జనకైక కుమారుడే అని చెప్పేశాడు. అనగా ఆయన ఎవరంటే దేవుడే, అద్వితీయ దేవుడే అని పాఠాంతరం అని చెప్పేసి. కాబట్టి ఈయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి అద్వితీయ కుమారుడు. అంటే ఒకడే కుమారుడు, సాటి లేనివాడు, ఇంకొకరితో పోలిక లేనివాడు, అసలు సమానము లేనివాడు. ఎంతమంది కుమారులు, ఒక్కడే. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన ఏం చేస్తును, బయలుపరచును అని చెప్పేశాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అద్వితీయం అంటే ఇంకా ద్వితీయానికి ఉండడానికి అవకాశం, అంటే రెండో దానికి ఏముండదు, అవకాశం ఉండదు. అద్వితీయుడు అంటే ఇంకా ఆయన తప్పించి మరొక కుమారుడు లేడని అర్థం. అంటే అద్వితీయుడు అంటే యేసుక్రీస్తు లాంటి కుమారుడు ఒకడే. అందుకోసమే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏం చేసిను, అనుగ్రహించును. కాబట్టి అద్వితీయ అంటే ఈలాంటి కుమారుడు మరొకడు లేడే. మనలో కూడా దేవుడు కుమారులు చేస్తుంది ఎందు గురించి, ఆయనకి లాగా మనం అందరం తయారవడం గురించి. ఒకడే కుమారుడు, ఆయన ఎవరంటే అద్వితీయ కుమారుడు అని చెప్పేశాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తెచ్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామందు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచట్లేదో వాళ్ళు ఏం చెప్పలేరంట, దేవుని అద్వితీయ కుమారు నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు ఏం చేయబడను, తీర్చబడిను అని చెప్పేసి. ఇక్కడ ఎన్నిసార్లు చదివినా ఏమంటే యేసుప్రభువు వారిని తండ్రి దేవునికి అద్వితీయ కుమారుడు అంటే ఒకడే కుమారుడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ పరిశుద్ధాత్మ రెండో కుమారుడు అని ఎక్కడా కూడా గ్రంథంలో ఏం చేయదు, మెన్షన్ చేసి ఎక్కడా లేదండి. ఇలా అపార్థం చేసుకోవడమే తప్పించి అసలు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రెండో కుమారుడు అని ఎక్కడ గ్రంథంలో చెప్పలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక మనకు క్రొత్తలో కూడా చెప్పేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఎవరి ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి ఏం చేశాడంట, పంపింది. ఎవరిని పంపాడు, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని భూలోకి పంపాడు. ఆయన ఎందుకు మనం అందరం ఏం చేయాలి, జీవించాలి. నేను ఆయన పంపిన తర్వాత రెండో కుమారుని పంపుతాను అనలేదు. ఏమంటాడు, మొదటి కుమారుడే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణ కొత్త వస్తాను అంటాడు. కానీ నా తమ్ముడు వస్తున్నాను అంటాడు ఆయన, అండండి ఆయన. మరి ఎక్కడ మాట్లాడుతున్నా తమ్ముడని వీళ్ళు మాట్లాడతారు, రెండో కుమారుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు కానీ అపోస్తులు కానీ పరిశుద్ధాత్మగా తన గురించి తాను కానీ ఇదంతా రాయించింది ఎవరు, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాస్తే ఆయన కూడా తన గురించి నేను రెండో కుమారుని ఎక్కడ చెప్పట్లే. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన విషయం అండి. అందుకోసమే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అంటున్నాడు. కుమారుల్ని కాదు, కుమారులు పంపలేదు భూలోకానికి. ఎవరు పంపాడు, కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమనేమో ప్రత్యక్షపరచబడిను అని చెప్పేశాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు అని అంటాడు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా తమ్ముడు వస్తాడు అని చెప్పడు. ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా నా తమ్ముడు అంటున్నాడు, ఆయన అనట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 12 కూడా చదివితే అర్థమవుతుంది. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని ఏం చేయలేరు, సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటలేదు, నా తమ్ముడైన ఆత్మ వచ్చి నేనేం చెప్పాను మీకు అదే బోధిస్తాడని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించాడు. కానీ నా తమ్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పట్లేదు. పోనీ నా తర్వాత రెండో కుమారుడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పట్లేదు. కాబట్టి ఈ బోధ చెప్తుంది మనుషులు, కానీ ఈ బోధకి దేవునికి ఏం లేదు, సంబంధం లేదు. బైబిల్కి అసలు సంబంధం లేదు. ఇది కంపల్సరీ మనం అందరం ఎరగవలసిన విషయం. క్రొత్తలో కూడా అపోస్తలుల గారు మొదటి అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం చెప్తాడు. అపోస్తలుల గారు మొదటి అధ్యాయంలో, అంటే క్రొత్తను ప్రారంభించబడక ముందు మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడంటే దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను అపోస్తలుల గారు 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను ఎలా ఇచ్చాడంటే మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చిన, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో అంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటలేదు, నా తమ్ముళ్ళలో మీరు ఏం పొందుతారు, బాప్తిసం పొందలేదని, లేదా దేవుని యొక్క రెండవ కుమారులో మీరు బాప్తిసం పొందుతాడని అక్కడ
చెప్పట్లేదు అన్న. అందుకోసం ఏమన్నాడు అక్కడ, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పాను. 8వ వచనంలో కూడా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తానన్నాడు కానీ నా తమ్ముడు మీ మీదకి వస్తాడని చెప్తలేదు, లేదా దేవుని యొక్క రెండో కుమారుడు మీ మీదకి వస్తాడని చెప్పట్లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అందరం ఎనగవలసిన విషయం అండి. గ్రంథంలో ఎక్కడా వాడలేని పదాన్ని వీళ్ళు ఎందుకు వాడుతున్నారు అని అంటే ఇలా లేఖనాలు ఏం చేసుకున్నారో అపార్థం చేసుకున్నారు. 2:10 కూడా ఏమంటారు చూడండి, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒకతోని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నీళ్ళంతయు నిండిను, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు వివాహింపడినట్టుగా వారు కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ ఎవరితో నిండారంటే నా తమ్ముడితో నిండారు, నా తమ్ముడితో మీరు నిండుతారు అంటే దేశరావు వారు ఏమంటారు, మీరు పరిశుద్ధాత్మతో నిండుతారు, పరిశుద్ధాత్మలో మీరు ఏం పొందుతారు, బాప్తిసం పొందుతారు అంటున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పరిశుద్ధాత్మని రెండో కుమారుడని ఎక్కడా కూడా మాట్లాడాలి. ఆయన ఆత్మ అని ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అని ఉంటుంది, ఆయన ఆదరణకర్త అని ఉంటుంది, ఆయన ఉత్తరవాదన ఉంటుంది, ఆయన సరస్వతిలో నడిపిస్తాడని ఉంటుంది. కానీ ఆయన గురించి ఏం పదం రాయలేదు, రెండవ కుమారుడు అనే పదజాలాలు ఎక్కడా కూడా మనకి కనపడదు. మరి కనపడలేనప్పుడు మనం ఏం చేయాలి, కనపడలేనప్పుడు మౌనంగా ఉండాలి తప్పించి ఇదిగో కుమారుని ఆత్మ ఉంది కదా, ఇది పరిశుద్ధాత్మే, ఈయనే రెండవ కుమారుడు అని సొంత బోధ చేస్తే మనుషులందరూ ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎల్లో తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళిపోతున్నారండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. మనం ఇందాక పౌలు గారు యొక్క సంగతులని చదువాం. ఎక్కడ రోమపత్రిక పౌలు గారు రాసిందే, గల్తీ పత్రిక పౌలు గారు రాసిందే. మరి పౌలు గారు రాసిన గారి గురించి పేతురు గారు ఏమన్నారు చూడండి అక్కడ 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థం మీద నించుకోండి, అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనే ఏం చేస్తున్నాడు, బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు అలాంటివి గ్రహించడానికి కష్టమే. కాబట్టి కష్టంగా ఉంది కాబట్టి ఏం చేశారు, కుమారుడు అన్నది కాబట్టి పరిశుద్ధాత్మని పెట్టేసి, ఆత్మ అన్నది కదా పరిశుద్ధాత్మ పెట్టేసి, ఆత్మ పరిశుద్ధాత్మ కదా, ఇక్కడ కుమారుడు ఉంది కదా, పరిశుద్ధాత్మ ఏమో కాదు రెండో కుమారుడు అని పాట కడదాం అన్నారు. పాట రాశారు, వదిలేశారు. అది సమాజంలో వేసి పాపం చాలామంది పరిశుద్ధాత్మ ఇంకా రెండో కుమారుడు అనుకుంటున్నారు. ఎక్కడ రెండో కుమారుడు, మరి మనం ఎన్నో కుమారులము, మరి మనకంటే ముందు రక్షించబడిన వాళ్ళు ఎన్నో కుమారులు అని అంటే అక్కడ కుమారుడు అన్నప్పుడు కుమారులు అనాలి తప్పించి ఆ యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు అంటే ఒకడే కుమారుడు అని అర్థమవులు తప్పించి పరిశుద్ధాత్మ రెండో కుమారుడిని, మనం మూడో కుమారుని, తర్వాత 4వ కుమారులని. కాబట్టి ఇలాగా సంఖ్యని 2 అని 3 అని వీళ్ళు వేసే వాళ్ళు ఎవరంటే వీళ్ళని ఇది గురించి అంటే పరిశుద్ధాత్మ తమ్ముడని కానీ రెండో కుమారుడని కానీ గ్రంథం ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు అపార్థం చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా చెప్పలేదు. అందుకోసం 16లో ఉన్నాడు చూడండి, వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనే బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు ఎలాంటివంట, గ్రహించడం కష్టమైనవి, వీటిని ఏం చేస్తారంట, సరిగా చదవడం రాక వీళ్ళు ఏం చేస్తారు, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి ఏం చేస్తున్నారు, అపార్థం చేస్తున్నారు. ఏ అపార్థం చేస్తుంటే పేతురు గారు ఏం చేస్తున్నారు చూడండి, ఇలాంటి వారు ఎలాంటి వారు అంటే నీతి విరోధులు తప్పుడు బోధలు అంటండి. అదే ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు, మనం అందరం ముందుగా తెలుసుకున్నాం కాబట్టి ఏమయ్యాం, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ రెండో కుమారుడు అని చెప్పలేదు. అందుకోసం ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా ఏం చేసుకున్నంట, కాచుకోండి. ఇలాంటి బోధలు వినడం వల్ల మనకున్న స్థిరమైన మనసుని, స్థిరమైన విశ్వాసాన్ని కూడా ఏమైపోతాం, కోల్పోతాం. ఈ గ్రంథాన్ని రాయించిన పరిశుద్ధాత్మ కూడా తన గురించి తాను ఏం చెప్పుకోలేదు, నేను రెండో కుమారుడు అని ఆయన చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎక్కడ చెప్పలేదు. మరి చెప్పలేండి, అపోస్తులు చెప్పారా, ఇప్పుడు దాకా మనం అందరూ అపోస్తుల గురించి చదువు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ పాతలోని పని ఏంటి, క్రొత్తలో పని ఏంటి, ఇప్పుడు ఏం చేస్తాడు అని పని, ఇది ఏమీ తెలుసుకోకుండా అక్కడ రాయబడిన వచ్చిన అపార్థం చేసుకుని కొంతమందికి అపార్థం చేస్తూ వీళ్ళు నాశనం తెచ్చుకుంటూ అనేక మందికి ఏం చేస్తున్నారు, నాశనాన్ని కొంచేస్తారు. కాబట్టి అలాంటి బోధలు వినకుండా, అలాంటి బోధలు విని మీరు పడిపోకుండా స్థిర మనసుతో ఉంటారని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇలాంటి బోధల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని, అపోస్తుల బోధలు ఉండి దేవుని మహింపరచాలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉండాలని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను.